తమకు న్యాయం జరగకపోతే దానికి ఈ దొరది పోలీసులదే, అధికారులదే, తెలంగాణ ప్రభుత్వానిదే బాధ్యత అవుతుందని వారు హెచ్చరించారు. దొరవారి ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కేవలం ఒక రిసిప్ట్ ఇచ్చి పంపించారని వారు ఆరోపిస్తున్నారు. నియంతలా వ్యవహరిస్తున్న జడ్పీటీసీ భర్త మీద చర్యలు చేపట్టాలని, ఈ వ్యవస్థ ఇక సామాన్యులకు ఏ విధంగా న్యాయం చేస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. తర్యాప్ల మండలం, జిల్లా జనగామ. నా పేరు వెంకటేష్, చిల్వేరు వెంకటేష్. నాకు 4 ఎకరాల 15 గుంటల ల్యాండ్ ఉంది. అది పట్టా వేయించుకున్న ల్యాండు. పట్టాకెక్కిన ల్యాండ్ను మా ఊరి దొర ఆయన మనుషులతోని కబ్జా చేయించండు ఎకరం ల్యాండ్ను. ఏం పేరు? దొర పేరు ముద్దసాని వెంకటరెడ్డి, తండ్రి పేరు నారాయణ రెడ్డి. నాకు పట్టా ఎక్కిన భూమిని వాళ్ళ అనుచరులతోని దాన్ని కబ్జా చేయించండు. ఏంది దొర గిట్లా వేసి జాగా నాది, మా నాన్న అనిపోయి మాకు ఎవ్వరు లేదు దొర, మీరు గిట్ల ఎందుకు ఎత్తురు దొర, అన్యాయం చేయకురి, మీ పేదోళ్ళం దొర, మాకు ఇట్లా ఏకురు దొర అని చెప్పేసి అన్నాం. అయినా కానీ నీరెందుకు అవుతారా, నీకు ఇక్కడ జాగా ఎక్కడ, నీకు ఆయంత జాగా కూడా లేకుండా చేస్తారా, నువ్వేమనుకుంటున్నారా భయ్, నీకు అక్కడ జాగా లేదేం లేదు, ఏమని చెప్పుకుంటూ చెప్పుకోపోరా అని అన్నాడు. అనగానే నేనేం చేసిన, మా తర్యాప్ల మండలంలోని ఎస్ఐ మేడానికి కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసుకున్నాక కూడా ఎలాంటి రెస్పాండ్ కాలేదు. మరి ఇది దొంగ పట్ట వేరే వాళ్ళని తీసుకొచ్చి ఇగో ఇది వీళ్ళది అని చెప్పేసి దొంగ పుచ్చట్లు చెప్పించాడు. ఏం చేసినా మళ్ళీ సిఐ సార్ని కలిసిన, సిఐ కూడా కంప్లైంట్ ఇచ్చిన. అక్కడ కంప్లైంట్ ఇచ్చినా మేడానికి ఇచ్చిన ఆ లెటరు. ఆ మేడం మళ్ళీ ఇంతవరకు 2 సార్లు కంప్లైంట్ ఇచ్చినా స్పందన లేదు. ఇక మాకు మీరే న్యాయం చేయాలి, కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి అవుతుందా, లేకపోతే మేము చనిపోవడం అవుతుందా, అది మీరు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని మాలాంటి పేదవాళ్ళని ఆదుకుంటారా, అవి మరి ఎవరు ఆదుకు, మా ఊళ్ళో ఇంకా చాలామంది ఉన్నాయి ఈ దొరల బాబతి పట్టాలకు ఎక్కని, అవి మీరు చొరవ తీసుకొని మా లాంటి పేదవాళ్ళై సూల్పురం గ్రామంలో 500 ఎకరాలు 1000 ఎకరాలు దాకున్న ల్యాండు, అది పట్టాలకు ఎక్కలే కొంతవరకు. కొంతమందికి ఎక్కినా కానీ ఇట్లా వీళ్ళ పెత్తనాలు సాగుతున్నాయి మా ఊరిలో. మీరు ఎటు పెట్టి చొరవ తీసుకోవాలి, ఎమ్మెల్యే సార్ అయినా కానీ ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ చొరవ తీసుకుంటాం. మరి సిఐ గారా, మరి డీజీపీ గారా మీరే చొరవ తీసుకొని మాకు తగిన న్యాయం చేయించగలరని కోరుకుంటున్నాము. మీ పట్టా అయిన ల్యాండ్లో ఎంత కబ్జా అయింది? మా పట్టా అయిన జాగాలోంచి ఎకరం జాగా కబ్జా చేసారు. అది వాళ్ళకి తెలిసిన వాళ్ళతో కబ్జా చేయించారు. ఈయన డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా వేరే వాళ్ళతో ఇది నాదిరా, నేను అమ్ముకుని అనేది ఎందుకు అవుతుందిరా అని చెప్పేసి మాట్లాడుతుండే ఆయన. కబ్జా చేసినప్పుడు మీరు వెళ్ళలేదు అక్కడికి? మేము కబ్జా చేసినప్పుడు ఇది నా జాగా అని చెప్పి మా అమ్మ మా అక్క మేము అందరం వెళ్తే కూడా నీది ఎందుకు అవుతుంది అని వేరే వాళ్ళు మా మీదకి ట్రాక్టర్ మీదకి ఎక్కిస్తా అన్నా కూడా మేము అడ్డం పోయినాం. అడ్డం పోతే మాకు దొర ఉన్నాడు, మాకు దొరని తీసుకొస్తాం, దొరతో మాట్లాడిపిస్తాం అని చెప్పేసి వాళ్ళ దొరని రప్పించుకున్నాడు. దొర ఫోన్ చేసి నీది ఎందుకు అవుతుందిరా బాయ్, నీకు జాగా లేదేం లేదు అక్కడ, నీకు జాగా ఆయనతో కూడా లేకుంటే ఎత్తారా బాయ్ అని ఫోన్లో మాట్లాడాడు. నా జాగా నాకు లేకుంటే ఎత్తాడట. మా అమ్మ నాన్న ఉండి అరే బిడ్డ బిడ్డ మన నాయన లేడు, మనకు ఎవరు లేరురా, ఎందుకురా మనం వాళ్ళతో వెళ్ళి వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళతో మనం ఏం చేయగలంరా అని అంటే మీరు సపడే ఒప్పుకుని ఇంతవరకు. ఇప్పుడు కూడా మా తమ్ముడు కూడా అలాంటి సంఘటన జరిగింది. మా తమ్ముని జాగా కూడా 2 లక్షలు తీసుకున్నాడు. 2 లక్షలు తీసుకొని కూడా పట్టాకి ఇస్తానని చెప్పేసి ఎక్కిలు ఏమనంటే కోర్టు కేసు ఉన్నా అని చెప్పేసి మా తమ్మునితో కూడా ఇట్లా మాట్లాడుతాం. కోర్టు కేసు ఉన్న జాగానే ఆయనకు దగ్గర వ్యక్తి, ఆయన ఇంటి పేరు సరేందర్ రెడ్డి, ఆయనకు అనుకూలమైన వ్యక్తి, ఆయనకు పట్టాకెక్కింది. మరి అదే ల్యాండ్ కోర్టులు ఉండేవి బాపతి, మరి మా తమ్మునికి ఎందుకు ఎక్కది? మా లాంటి వాళ్ళది ఎంతో మందిది ఇట్లే చెప్తుండు కోర్టు కేసు అని, కానీ ఎక్కించట్లేదు. మీరు ఎమ్మెల్యే సార్ చొరవ తీసుకోవాలి, ఎంఆర్ఓ కానీ ఎస్సీఏ కానీ మీరందరూ చొరవ తీసుకొని మాకు తగిన న్యాయం చేయగలరు. న్యాయం చేయని ఏడల మేము ఏమైనా ఆత్మహత్య చేసుకుంటామా, మరి మేము చేసుకుంటామా, దానికి బాధ్యులు మాత్రం ప్రభుత్వం అవుతుంది, ఇక వీళ్ళు అవుతారు. వీళ్ళు చొరవ తీసుకొని వాళ్ళు ప్రతి ఒక్కరు అవుతారు. ఆయన దొరని పిలవాలి, ఆయన పేరు పెట్టి పిలిచినా ఇట్లా వస్తాడు. అంటే ఆయన దొర రాజ్యం ఇంకా పోలేనా మా ఊళ్ళే, ఇంకెన్ని రోజులన్నా దొర ప్రపంచం. మాకేం లేదన్న, మాకు అన్యాయం జరిగిందని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అక్షర 3 ఎకరాలన్న మాది. అతను మీకు కొన్న దగ్గరికి ఈయనకి ఇచ్చినాం, మళ్ళీ ఈయన వెంకటరెడ్డి వచ్చి మళ్ళీ ఇంత డిమాండ్ చేస్తే ఆయనకి ఇచ్చినాం. ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఇంకెంతమందికి ఇవ్వాలన్నా మేము? ఇప్పుడు మాకేం లేనా, మాకు ఓన్లీ మాకు పాస్బుక్లు చేసి ఇవ్వాలి. మళ్ళీ కేసు వేసింది ఏంటి, ఇలా భార్య వేసింది, వాళ్ళ అన్న కేసు వేసింది, వాళ్ళ అన్న కేసు వేసినాను, వాళ్ళ అన్న అన్ని ప్రూఫ్స్ పంపిన, ప్రతి ఒక్కటి ఉంది, ఏ నెంబర్ కేసు ఉన్నదో అవన్నీ పంపిన వాళ్ళన్న ఏమంటారు 40 ఎకరాలు కాకపోతే ఇంకా 40 ఎకరాలు ఇస్తా, నేను వెనక పోను, ఊరు సమస్య కోసం నేను ముందుకు వస్తా, నా తమ్ముడు వస్తుందని మాట్లాడుతున్నాను. గ్రామ సర్పంచ్ వాళ్ళ ఉన్నతాధికారులను కలిసారా మీరు? కలిసిన మన వాళ్ళతో ఏం చేయలేదంటే, ఎందుకంటే ఇప్పుడు వెంకటరెడ్డి అనే దొరగా అన్న, ఆయనతో భయపడుతున్నాను ఆయన చూసి. వాళ్ళ అన్నే చేస్తా అన్నప్పుడు వాళ్ళ అన్న గ్రూపుల వాళ్ళ అన్ననే గ్రూపులో పెట్టి అరే నువ్వు నేను కలిసి ఊరు ప్రజల కోసం మంచి చేద్దాంరా, వాళ్ళ పట్టాలు వాళ్ళకి ఎక్కిద్దాం, డబ్బులు తీసుకొని చేయకపోవడేంద్రా, మన తాత అమ్మలు పేర్లు ఎందుకు ఖరాబ్ చేస్తావురా అని చెప్పేసి మా ఊరు గ్రూపుల్లో పెట్టిండు ఆయన. వాళ్ళ అన్న ఆయన స్పందించుండు, కానీ ఈయన స్పందిస్తలేడు. ఈయన మొత్తం రాజకీయ పలుకుబాటు ఉపయోగించి అన్న మాటలు కూడా కేర్ చేయకుండా వాళ్ళ ఇద్దరి మధ్యలో వ్యక్తిత్వం ఏమున్నాయో తెలియదు, కానీ మధ్యలో మాలాంటి పేదలను ఇట్లా ఆగం చేస్తారు వీళ్ళు. డబ్బులు తీసుకున్న పట్టకెక్కిన ల్యాండ్ కూడా కబ్జా చేయించండు. ఇప్పుడు ఆ కబ్జా వేరే వాళ్ళతో చేయించండు. ఇప్పుడు ఆ కబ్జా ఎకరం జాగా నాది కబ్జా చేయించారు, నాది ఎకరం అయింది, మా తమ్ముడిది 3 ఎకరాలు. ఆ 3 ఎకరాల ల్యాండ్ కూడా ఇప్పుడు పట్టా ఎక్కిస్తానని చెప్పి 2 లక్షలు తీసుకున్నాడు. 2 లక్షలు కూడా తీసుకున్నా కానీ పట్టకెక్కలేదు.
ఇంకెంతకాలం ఇట్లాంటి దౌర్జన్యాలు చేస్తాడో మరి మీలాంటి వాళ్ళు చూసి మాకు సాయం వాళ్ళ అన్న చేయగలరు మెసేజ్ సార్ అని. చేసింది వాళ్ళ అన్న. నేను ఇప్పుడు జాగా కొని 10 ఏళ్ళు అవుతుంది. నా పేరు రేణు కాదు, ఈ పేరు రేణు కాదు. 11 ఏళ్ళు అవుతుంది. నేను ఒక ఆయన దగ్గర గమ్మాయిన దగ్గర ఉన్నా, కోదనం గమ్మాయిన దగ్గర ఉన్నా. కోదనం గమ్మాయిన దగ్గర ఉన్నప్పుడు 3 ఏళ్ళకి వచ్చి దొర ఆపిండు. దొర ఆపినప్పుడు ఎందుకు ఆపినావు దొర అన్న. ఎందుకు ఆపినావు దొర అంటే నేనేమో నాకు పైసలు నువ్వు అప్పుడు తక్కువ రేటు కూడా తీసుకున్నాడు, నాకు పైసలు ఇవ్వు అని అన్నాడు. పైసలు ఇవ్వ అన్నప్పుడు మరి కాగితం ఏమని చేసి ఇస్తారు దొర అన్నాడు. నేను చేసి ఇస్తాను వెనక నాకు పైసలు ఇవ్వ అన్నాడు. 1,50,000 ఇచ్చి ఇప్పుడు 7 ఏళ్ళు అవుతుంది. మొన్న 50,000 ఇచ్చి 4 నెలలు అవుతుంది. 11 ఏళ్ళ నుండి ఎప్పుడు అడుగు కేసులు ఉంది చేసిస్తా అంటాను. ఇప్పుడు 3 ఏళ్ళ కోలే మరి కేసులు ఉన్న భూమి మరి నా దగ్గర పైసలు ఇట్లా తీసుకున్నాడు. మరి ఆఫీస్ పోయినా ఎంఆర్ఓ ఆఫీస్ పోతా ఎంఆర్ఓ ముంగట్నేమో అవుతుంది అని చెప్తాడు. ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి పోగానే ఆయనకేమో చెప్పొస్తాడు కేసులు ఉన్నదని చెప్పొస్తాడు. అట్లా 3 నెలలు తిరిగిన ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఇన్ని రోజుల నుండి నాకు ఇంకెన్నడు చేసిస్తాడు. ఇగో ఇప్పుడు నేను అడిగిన మంచి మాటకు ద్వారా ఎన్నడు చేసిస్తావని అడిగిన. నేను చేసిపో ఏడబెట్టుకుంటా పెట్టుకోపో అనుకుంటా కారు గుద్దుకుంటూ వస్తాడు. కార్యకర్త టీఆర్ఎస్ ఏం చేస్తున్నాను ఈమె లేడీ అమ్మాయి ఈమెకి ఎంత మర్యాద చేయాలి పోయే పక్క జరిగి అంటే ఆమెకి లాంగ్వేజ్ చేయాలంటే ఆయన ఒక జరిపిడిస్తే వచ్చిన కారుతో గుద్దుకుంటే వెళ్ళిపోతున్నా కారుతో గుద్దుకుంటే వెళ్ళిపోతుంటే ఆయన ఏమనుకుంటున్నా ఆయనకు 2,60,000 రూపాయలకు సత్యనారాయణ దగ్గర కొన్నాం. కొన్నాక ఏం చేసినాం 3 సంవత్సరాలు మేము చేసుకుంటుంటే సరే వచ్చి మోటార్ బంద్ చేసాం. ఆ మోటార్ బంద్ చేసిన సుతా ఈ రామరాజుని తీసుకొని వచ్చిండు. నిమ్మరెల్లయ్య రామరాజు నత్తి పోసేయ వీళ్ళని తీసుకొని వచ్చి మోటార్ బంద్ చేసిండు. దొర ఎందుకు బంద్ చేసినావు అన్న. నువ్వు ఎవడమ్మిండు అని అన్నాడు. నాకు అమ్మిన మనిషి ఆయన అని అన్నాడు. అంటే ఆయనతో నాకు అవసరం లేదు, వాడు నువ్వు ఏమన్నా చేసుకోరి, నేను ఇప్పుడు దున్ననియా అన్నాడు. ఎందుకు దున్ననియమో అన్న. పైసలు కట్టేదాకా దున్ననియా అన్నాడు. ఆయనక సత్యనారికి అది వెంకటరెడ్డి వాళ్ళ తాత వాళ్ళ బాపు తాత సత్యనారాయణ వాళ్ళ బాపు ఆయన ఇప్పుడు కాగితం రాసిచ్చిండు. ఏమని రాసిచ్చిండు? పట్ట చేసే బాధ్యత నాది అని రాసిచ్చిండు. 7 ఏళ్ల కోలం నేను ఆయన ఇంటి చుట్టూ తిరుగుతాను. మరి ఆయన ఎంబడి వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు? రామరాజు ఉన్నాడు, నత్తి పోషాడు, వాళ్ళని తీసుకొని పోయి ఎందుకంటే పైసలు ఎవరు ముంగట ఇచ్చారు అని అంటే ఇవ్వలేదని అంటారు అని వాళ్ళని తీసుకొని పోయి మరి ఆ గమ్లైన పైసలు కట్టినప్పుడు చూద్దా ఈయన ఉన్నాడు, రామరాజు ఉన్నాడు. గమ్లైన పైసలు కట్టినప్పుడు చూద్దా 4 లక్షల రూపాయలు కట్టినప్పుడు రామరాజు ఉన్నాడు. నేను చేసిస్తాను, రిజిస్ట్రేషన్ చేసిస్తాను. ఎప్పుడు చేసి ఇస్తాడు? మరి పైసలు ఇచ్చారు 8 సంవత్సరాలు పైసలు ఇచ్చి అప్పుడేమో 1,50,000 ఇచ్చిన 4 నెలల కింద 50,000 ఇచ్చిన 8 సంవత్సరాల క్రితం 1,50,000 అంటే అమ్మిన భూమిని వాళ్ళు తిరగబడితే మళ్ళీ కొన్నారు వాళ్ళ దగ్గర. రిజిస్ట్రేషన్ చేసేయాలి. కేసు